100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువకులు వాళ్ళందరూ కూడా, ది యంగ్ జనరేషన్. దానికి కారకులు ఎవరు? మీరు కాదా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరివి హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అని? ఈ ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పాలనతో వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. దాదాపుగా 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొడ్డలి పార్టీ? మాటలు మాట్లాడడం కాదు, ఇవాళ రేపు ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. మాట్లాడే ముందు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు మీరు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇంకా మీరే మాట్లాడాలి. ఈ రోజున ఏ ఒక్క మహిళ అయినా ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగలరా? ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారన్న నమ్మకం లేదు, తీసుకున్నా ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడతారు. ఎవరు కర్రలతో ఇళ్ల మీదకి దాడులు చేస్తారో తెలియదు, ఎవరి ఇళ్లలోకి వచ్చి కార్లు బద్దలు కొడతారో తెలీదు, ఎవరి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారో తెలీదు, ఎవరు కండువాలు కప్పుకుని వచ్చేసి కత్తులు పెట్టి పొడి చేస్తారో తెలీదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఎక్కడ చూసినా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నవి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అమాయకులను జైళ్లకు పంపించడం, సోషల్ మీడియా వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇక మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా సాధికారత అంటే నిజంగా ఏంటో చేసి చూపించింది మహిళా పక్షపాతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలోనే మహిళలకు నిజమైన సాధికారత కలిగింది. దేశంలో మరెవ్వరూ చేయని విధంగా మహిళలకి అధికారం, ఆర్థిక బలం, సామాజిక గౌరవం ఇచ్చారు. మహిళలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, వరుసగా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, అలాగే చిన్న చిన్న పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇలా వీటిల్లో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసుకున్నారు. ఆయన కాంట్రాక్ట్ లో కూడా 50% వాటా ఇచ్చారు మహిళలకి. ఇలాంటి చరిత్ర ఎవరైనా సృష్టించారా? అసలు ఎవరికన్నా ఉందా? శ్రీ నారా లోకేష్ గారికి ఒక ఓపెన్ సవాల్ అండి, ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజున మీరు అన్నారు కదా చర్చకు సిద్ధమని. ఎస్, మీరు ఏ టీవీ ఛానల్కి రమ్మంటే ఆ టీవీ ఛానల్కి వస్తాము. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మా పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తారు. ఒక ఎమ్మెల్యే గారు ఆ చర్చలో మీతో పాటు పాల్గొంటారు. ఎస్, వీఆర్ రెడీ. ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పండి ఏ ఛానల్. బట్ అంతకంటే ముందు మీ శాఖలో పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు దాదాపుగా 10,000 కోట్లు ఎప్పుడు మీరు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు మీరు ఇవ్వగలరో చెప్పండి. అలాగే డిఎస్సి అక్రమాలపై ఎందుకు మాట్లాడకుండా పారిపోతున్నారో చెప్పండి.